ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అనేటువంటి మాటను దేవుని వాక్యంలో మనం చూస్తాము. ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, ఎవరు ప్రవర్తన అయితే దేవునికి ప్రీతికరంగా ఉంటుందో, వారి శత్రువులను సహా ఆయన మిత్రులుగా చేసేవాడు అని దేవుని లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచి వారు దేవుని ఆజ్ఞలను, కట్టడలను గైకొనుటూ ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తుంటారో, వారి శత్రువులను ఆయన మిత్రులుగా చేసేవాడు. శత్రువు మిత్రువుగా అవ్వటం అనేటువంటిది అసాధ్యమైనది. ఎందుకంటే శత్రువు ఎదురుపడుతున్నప్పుడు అసహించుకుంటాడు, కోపంతో మండిపడుతుంటాడు. అతనికి కొన్ని మాటలు ప్రక్కవారు చెప్తున్నప్పుడు వాటిని విని ఇంకా ద్వేషము, ఈర్ష్య పెంచుకుంటాడు. కానీ దేవుడేమంటున్నాడంటే శత్రువుని సహా ఏం చేయగలిగాడట? మిత్రులుగా చేసేవాడు. దావీదు భక్తుడు కూడా నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచదు అనేటువంటి మాటలు తెలియజేశాడు. ఎందుకనంటే దావీదు ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంది. దేవుడు దావీదుని గురించి అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అనేటువంటి మాటను చెప్పాడు. దావీదు దేవునికి ఇష్టడుగా జీవించడానికి దేవునిని ప్రేమించాడు. దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేయటం యందు, దేవుని ఆజ్ఞలను, కట్టడలను గైకొనటం యందు అతడు ఎన్నడూ కూడా తప్పిపోలేదు. దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. ఆ కట్టడల ప్రకారంగా నడుచుకున్నాడు. అందుకనే అతని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంది గనుక అతని శత్రువులను మిత్రులుగా చేశాడు. చిరకాలము నేను కలహప్రేణి ఇంట నివసించినప్పటికీ నేను సమాధానాన్నే కోరుకున్నానని భక్తుడు చెప్పాడు. ఇంత ఉన్నతమైనటువంటి అనుభవాలు దావీదు జీవితంలో జరగడానికి దేవుని మీద గురి కలిగి, దేవునికి తన జీవితాన్ని అప్పగించి, తన ఇష్టాన్ని కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవించడాన్ని బట్టి ఉన్నతమైన కృపను పొందుకోగలిగాడు. మనము కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు మన శత్రువులు మిత్రులుగా చేసి బలపరిచేవాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. మేము నీ సన్నిధిలో మొరపెట్టి నీ మీద ఆనుకొని మా ప్రవర్తన నీ ఆజ్ఞలను గైకొంటూ నీకు ప్రీతికరంగా ఉన్నప్పుడు నీవు మమ్మల్ని శత్రువులను మిత్రులుగా చేసి సంతోషభర్తలుగా చేసే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించి నీ కృపతో నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.